బంగ్లాదేశ్ నుండి చొరబడిన ఇల్లీగల్స్కు ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు ఇచ్చి భారతదేశ రక్షణను కాంప్రమైజ్ చేసిన మమతా బెనర్జీ యొక్క 28 ఏళ్ల పార్టీ ఒక్క నకిలీ సంతకం వల్ల మూతపడింది. ఈ వీడియోలో 4000 ఈవీఎంలు ఎలా ధ్వంసమయ్యాయి, ఎలా కాలిపోయాయి అనేది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ టీఎంసీ లీడర్స్ ఎందుకు సడన్గా పార్టీలు మారుతున్నారో చెప్తా. మమతా దగ్గరున్న 80 మంది ఎమ్మెల్యేలలో 58 మంది విడిపోయి టీఎంసీ పార్టీ పేరును, సింబల్ను లాక్కోనున్నారు. 28 టీఎంసీ ఎంపీలలో 20 మంది టీఎంసీ పార్టీ నుండి విడిపోయి రెబల్ గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఇండైరెక్ట్ గా ఎన్డీఏ పార్టీకు సపోర్ట్ చేస్తాము అంటున్నారు. షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఏంటి అంటే, ఎన్నికల ప్రచారంలో ప్రాణం పోయిన మమతను వదలను, రాఘవ్ చెడ్డా ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయ్యి చెడ్డీ అవ్వచ్చు కానీ ఘోష్ ఎప్పటికీ ఘోష్ గానే ఉంటుంది అన్న సయానీ ఘోష్ కూడా పార్టీ మారిపోయింది. ముగ్గురు రాజ్యసభ ఎంపీలు టీఎంసీ వదిలేశారు. 100 మంది కౌన్సిలర్స్ టీఎంసీ వదిలేశారు. ఈ సడన్ మార్పుకు కారణం మే 4th రిజల్ట్లో టీఎంసీ ఓడిపోయింది. మే 6th అభిషేక్ బెనర్జీ గెలిచిన 80 మంది ఎమ్మెల్యేలను మమతా యొక్క కోల్కతా ఇంటికి పిలిచి ఒక మీటింగ్ పెట్టాడు. 80 మందిలో కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. మీటింగ్ క్యాన్సిల్ అయింది. 60 మంది ఎందుకు రాలేదు అంటే, రితబ్రత బెనర్జీ, సందీపన్ సాహా అనే 2 సీనియర్ ఎమ్మెల్యేలు 56 మంది ఎమ్మెల్యేలను పోగు చేసి రిసార్ట్లో భేటీ అయ్యారు. పార్టీ నుండి విడిపోవడానికి ప్లానింగ్ చేస్తున్నారు. ఈ విషయం అభిషేక్కు తెలిసింది. రితబ్రత అండ్ సందీపన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశాడు. ఎమ్మెల్యేలను బెదిరించాడు. మీరు నా మాట వినకపోతే మిమ్మల్ని స్కామ్స్లో ఇరికిస్తా, మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తా అని చెప్పి బెదిరించాడు. 80లో 70 మంది ఎమ్మెల్యేల సిగ్నేచర్ను ఫోర్జరీ చేశాడు. అసెంబ్లీ స్పీకర్కు సబ్మిట్ చేసి 82 ఏళ్ల సబాన్ దేవ్ను ఎల్ఓపిగా ప్రతిపాదించాడు. ఈ ఫేక్ 50 ఎమ్మెల్యే సిగ్నేచర్స్ అనేవి మమతా 28 ఏళ్లు స్థాపించిన సామ్రాజ్యాన్ని కూల్ చేస్తుంది అని చెప్పి బహుశా ఎవడే గాని ఊహించి ఉండడు. కట్టు పాయింట్, రితబ్రత బెనర్జీ స్పీకర్ దగ్గరకు వెళ్ళాడు. 50 మంది ఎమ్మెల్యేలు ఎల్ఓపి లెటర్లో సైనే చేయలేదు అనే కేసు పెట్టాడు. సీఎం సువేందు అధికారిని కూడా కలిశాడు. సిఐడి ఇన్వెస్టిగేషన్ కూర్చోబెట్టారు. అభిషేక్ అండ్ మమత విచారించారు. ఈ ఇన్వెస్టిగేషన్ కు భయపడి ఎంపీ అండ్ ఎమ్మెల్యేలు పార్టీలు వదిలేస్తున్నారు. ఇక్కడ అభిషేక్ ఆవేశంలో చేసిన తప్పు, అఫీషియల్ గా కాన్స్టిట్యూషనల్ బాడీకు ఫోర్జరీ సిగ్నేచర్స్ ను సబ్మిట్ చేశాడు. ఫారెన్సిక్ టీమ్ ఇది ఫేక్ అని ధృవీకరించింది. నెక్స్ట్ సిఐడి చేసే పని, అభిషేక్ తో పాటు ఆ మీటింగ్ లో పాల్గొన్న వారిని 20 మంది ఎమ్మెల్యేలను కూడా ఫోర్జరీ కేసు మీద జైల్లో వేస్తారు. స్కామ్ లో ఇరుక్కోవడం వేరు, స్కామ్ లో ఎలాగైనా తప్పించుకోవచ్చు. బట్ ఇక్కడ వీళ్ళు అఫీషియల్ గా సబ్మిట్ చేశారు కాబట్టి ఇది రికార్డ్ అయింది. టీఎంసీ ఎమ్మెల్యే, ఎంపీ, కౌన్సిలర్ల భయానికి కారణం రేపు మన సిగ్నేచర్స్ కూడా ఫేక్ చేయొచ్చు, అభిషేక్ మమ్మల్ని కూడా స్కామ్స్ లో ఇరికించవచ్చు అని భయపడుతున్నారు. కర్మ అనేది రియల్ అనిపిస్తుంది. దాదాపు 10 కాన్స్టిట్యుయెన్సీస్ లోని 4000 ఈవీఎంలపై ఎవరు దాడి చేశారు అనేది మాట్లాడుకునే ముందు మీ నుండి 1 మినిట్ తీసుకుంటున్నా. హెచ్డిఎఫ్సి ఎన్ఎఫ్ఓ గురించి మాట్లాడాలి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు 1 మినిట్ స్కిప్ చేయగలరు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం బంగ్లాదేశ్ తో ఇంటర్నేషనల్ బార్డర్ షేర్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడి గవర్నెన్స్ అండ్ సిచ్యువేషన్ మనకు చాలా ఇంపార్టెంట్. సేమ్ ఆర్థికంగా గ్రో అవ్వడానికి ఎక్కడెక్కడ కొత్త ఆపర్చునిటీస్ ఉంటాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఇంపార్టెంట్. అలాంటి ఇన్ఫో నేను ఎప్పుడూ ఇస్తూ ఉంటా. హెచ్డిఎఫ్సి లైఫ్స్ న్యూ ఎన్ఎఫ్ఓ టాప్ 500 స్మార్ట్ వాల్యూ 50 ఫండ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ టాప్ అండర్ వాల్యూడ్ కంపెనీస్ లో పెట్టుబడి పెడుతున్నారు. ఇది క్యాపిటల్ గ్యారంటీడ్ ఎన్ఎఫ్ఓ. మార్కెట్ అప్ అండ్ డౌన్ అయినా కూడా మీ పెట్టుబడిని సేఫ్ గా ఉంచుతున్నారు. ఒకవేళ పెట్టుబడి పెట్టాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో, కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. తెలుగు కస్టమర్ కేర్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి తెలుగులో దీని గురించి తెలుసుకోవచ్చు. దీని యొక్క ఎన్ఏవి 10 రూపీస్. గత 5 నుండి 10 ఏళ్లలో ఈ ఎన్ఎఫ్ఓ యొక్క ఇండెక్స్ 28% అండ్ 20% సిఏజిఆర్ ఇచ్చింది. ఇది ఇన్సూరెన్స్ లింక్డ్ ఎన్ఎఫ్ఓ కాబట్టి మీ మంత్లీ ప్రీమియం లో 120 టైమ్స్ లైఫ్ కవర్ కూడా ఉంటుంది. దీని యొక్క మెచ్యూరిటీ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. ఎన్ఆర్ఐ మిత్రులకు ఇది మంచి ఆపర్చునిటీ. నెల 18,000 ఇన్వెస్ట్ చేస్తే మ్యాసివ్ డ్రీమ్ గోల్ 2 కోట్ల వరకు రిటర్న్స్ ను పొందగలరు. జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి, ఇది 5 year లాకింగ్ పీరియడ్ ఉన్న స్కీమ్. మీ బడ్జెట్ కు సూట్ అయ్యే అమౌంట్ ను మాత్రమే చూస్ చేసుకోండి. ఈ ఎన్ఎఫ్ఓ యొక్క లాస్ట్ డేట్ June 15th. ఇంకా 3 days మాత్రమే మిగిలి ఉంది. లింక్ డిస్క్రిప్షన్ లో, కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్నే ఫేక్ చేసిన వాళ్ళు, ఎల్ఓపి లెటర్లోనే బిమ్మిని తమ్మి చేసినోడు ఏమైనా చేయగలడు అని చెప్పి భయపడుతున్నారు. మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనలో ఎన్నో స్కామ్స్ జరిగాయి అని చెప్పి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలాసార్లు ఆరోపించారు. ఈవిడ స్కామ్ చేయలేదు అని ప్రూవ్ చేసే అవసరమే లేదు. రాహుల్ గాంధీ గారు, ఇండియా అలయన్స్లో ఉన్న ఒకే పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.
सरकार ने उनकी रक्षा की और कोई अकाउंटेबिलिटी नहीं। भाइयों और बहनों, ममता जी बीजेपी के लिए बेगौन में रास्ता खोल दी। ये सच्चाई है कि अगर ममता जी ने सही तरीके से काम किया होता, अगर ममता जी ने बेगौन के लिए काम किया होता, भ्रष्टाचार नहीं किया होता, आजीविका जैसे केस पर एक्शन लिया होता। రాహుల్ గాంధీ ఏమంటారు అంటే ఈవిడ వల్లే బీజేపీ గెలిచింది అని కూడా మాట్లాడారు. ఎంపీ నుండి కౌన్సిలర్ల వరకు 15 ఏళ్ల నుండి పాంజీ చిట్ ఫండ్ స్కామ్స్లో కోల్, మైనింగ్, కెటిల్, ఎస్ఎస్సి, టీచర్, జాబ్ స్కామ్స్ ఇలా ఎన్నో స్కామ్స్లు చేశారు. గూండా ట్యాక్స్లు కలెక్ట్ చేశారు. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ డాక్టర్ యొక్క హంతకులను కూడా తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. వీళ్ళపై ఎన్నో కేసెస్ పడ్డాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సువేందు అధికారి సీఎం అయిన వెంటనే ఈ స్కామ్స్పై ఇన్వెస్టిగేషన్ను స్టార్ట్ చేసేశాడు. మే 4 ఎన్నికలు గెలిచిన వెంటనే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ ఒక్క డాక్యుమెంట్ను బయటకు తీసుకెళ్లకూడదు, డిలీట్ చేయకూడదు, ఎడిట్ చేయకూడదు అనే ఆదేశాలు వెళ్ళాయి. ఆల్రెడీ టీఎంసీ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలలో భయమైన వాతావరణం నెలకొంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర మెజారిటీ లేదు, ఎల్ఓపి స్థానం కూడా లేదు. టీఎంసీకు ఇప్పుడు ఎల్ఓపి స్థానం లేదు. రితబ్రత బెనర్జీ అనే వ్యక్తి రెబల్ అయిపోయాడు కాబట్టి ఈయన ఎల్ఓపిగా కూర్చున్నాడు. టీఎంసీలో ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ నుండి, పోలీస్ ఆఫీసర్స్ నుండి అన్ని కార్యాలయాల్లో టీఎంసీ నాయకులకు పట్టు లేదు. టీఎంసీ కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు బయట కనిపిస్తే గుడ్లు విసురుతున్నారు, రాళ్లతో కొడుతున్నారు. సో అక్కడ మమతా బెనర్జీకు పవర్ లేదు. ఇటువంటి సమయంలో మమతా బెనర్జీతో ఎంగేజ్ అయిన, ఈవిడితో కలిసి ఉన్న జైలుకు పోవడం ఖాయమనేది వీళ్ళు గ్రహించారు కాబట్టి పార్టీ వదిలేస్తున్నారు. ఈ ఎల్ఓపి సిగ్నేచర్ ఫోర్జరీ తర్వాత అభిషేక్ బెనర్జీ వైఖరి పట్ల, ఇతని ప్రవర్తన పట్ల ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి. అభిషేక్ తనను కాపాడుకోవడానికి తమ సిగ్నేచర్స్ను కూడా ఫోర్జరీ చేసి ఉంటే తమను కూడా జైల్లో వేస్తారో అని భయపడ్డారు. కళ్యాణ్ బెనర్జీ ఓపెన్గానే వచ్చి అభిషేక్ బెనర్జీ అంటే మాకు ఇష్టం లేదు, ఇతని వల్లే పార్టీ ఓడిపోయింది అని చెప్పి అభిషేక్ బెనర్జీ దగ్గర ఉన్న ఐప్యాక్ అనబడే ఒక పొలిటికల్ మార్కెటింగ్ టీం వల్లే పార్టీ ఓడిపోయింది, అభిషేక్ బెనర్జీ ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వడు, ఎలా పడితే అలా మాట్లాడతాడు అని చెప్పి కళ్యాణ్ బెనర్జీ స్టేట్మెంట్ ఇచ్చాడు. 1980s నుండి కళ్యాణ్ బెనర్జీ మమతా బెనర్జీతో పాటే ఉన్నాడు. అటువంటి సీనియర్ లీడర్సే అభిషేక్ బెనర్జీ అంటే మాకిష్టం లేదు, ఇతనుంటే నేను పార్టీలో ఉండను అని చెప్పి మొండికేసుకొని కూర్చున్నాడు. డాక్టర్ ఖకోలి ఘోష్ దస్తిగర్, ఈవిడ మెడికల్ డాక్టర్ టర్న్ పొలిటీషియన్. 1980s నుండి మమతా బెనర్జీతో ఉంది. టీఎంసీ పార్టీలో మొదటి నుండి ఉంది. ఈవిడ మెయిన్ ఎంపీ. ఈవిడ 20 మంది ఎంపీలతో కలిసి రెబల్ చేసింది. ఎన్డీఏకే సపోర్ట్ చేస్తా అని చెప్పి రెబల్ గ్రూప్లో కూర్చుంది. 28లో 20 ఎంపీస్ అంటే 2/3 మెజారిటీ ఉంది. యాంటీ డిఫెక్షన్ లా వర్కౌట్ అవ్వదు కాబట్టి ఈవిడ ఎంపీగానే కొనసాగుతూ ఉంటుంది. బట్ ఎన్డీఏ కోసం పనిచేస్తుంది. ఈవిడ డిచ్ చేసిన తర్వాత సయాని ఘోష్ కూడా రెబల్ గ్రూప్లో జాయిన్ అయింది. యాక్చువల్లీ 20 మంది ఎంపీలు టీఎంసీ వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి ప్లానింగ్ చేసింది ఖకోలి ఘోష్ అనమాట. ఈ ఎంపీలకు మమతా బెనర్జీ ఇంతకుముందు చాలాసార్లు సపోర్ట్ చేసింది. బట్ వీళ్ళే మమతను వెన్నుపోటు పొడిచారు. దేశానికే వెన్నుపోటు పొడిచిన మమతా బెనర్జీకు ఎంపీలు, ఎమ్మెల్యేలు వెన్నుపోటు పొడవడంలో ఎటువంటి అనుమానాలు, సందేహాలు అవసరం లేదు. ఫేమస్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ తెలుసు కదా, ఈవిడ భార్య కూడా టీఎంసీలో ఎంపీగా ఉంది. ఈయన ఏమంటాడు అంటే టీఎంసీ పార్టీకి ఒక ఐడియాలజీ లేదు అంటాడు. కమ్యూనిస్టులు టీఎంసీలో జాయిన్ అయ్యారు, ఎక్స్ కాంగ్రెస్ మెన్లు జాయిన్ అయ్యారు, ఇల్లీగల్స్ జాయిన్ అయ్యారు, బంగ్లాదేశీ సపోర్టర్స్ జాయిన్ అయ్యారు. ఈవిడ పార్టీ కంటూ ఒక ఎజెండా లేదు, ఐడియాలజీ లేదు. ఈవిడ ఓట్స్ కోసం ఎవరికైనా ఆశ్రయం ఇవ్వగలదు అని చెప్పి రాజ్దీప్ సర్దేశాయ్ దాదాపు 10 ఏళ్ల నుండి మమతా బెనర్జీకు ఓపెన్గా సపోర్ట్ చేసిన వ్యక్తే ఇప్పుడు రివర్స్ అయ్యాడు. ఈవిడ్ని విమర్శిస్తున్నాడు. ఇదే కదా మేము చేసింది ఇన్ని రోజులు, ఇదే కదా మొత్తుకుంది. మమతా బెనర్జీ పార్టీతో కానీ ఈవిడ అలయన్స్తో ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఈవిడ చేసే కార్యక్రమాలు అలా ఉన్నాయి. ఈవిడ వల్ల ఇండియా అలయన్స్ పేరు కూడా పాడయ్యే ప్రమాదాలు ఉన్నాయి. ఈవిడ్ని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా కూర్చోబెట్టిన కాంగ్రెస్ పార్టీ పేరు పోవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ ఈవిడ్ను బైకాట్ చేస్తే చాలా మంచిది, లేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ నాశనం అవ్వడం ఖాయం. బికాజ్ ఈవిడ యొక్క సపోర్టర్స్ బంగ్లాదేశ్లో ఉన్నారు. అలీజిల్లీ ఈవిడ బంగ్లాదేశ్ నుండి ఇండియాకు వచ్చింది అనే ఆరోపణలు ఉన్నాయి. ఈవిడ రోహింగ్యా రెఫ్యూజీలకు 2015లో ఆశ్రయం ఇచ్చింది. ఈవిడపై ఎన్నో కేసెస్ నడుస్తున్నాయి, ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో ఈవిడ హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవలు రేకెత్తించడానికి ట్రై చేసింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు బీజేపీకి ఓటేస్తే వెస్ట్ బెంగాల్లో ఉన్న ముస్లిమ్స్ అందరినీ తరిమేస్తారు, లీగల్ ముస్లిమ్స్ను కూడా తరిమేస్తారు అని చెప్పి 1% ఛాన్స్ మీకు ఉంది అని చెప్పి అంటే కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేసే ప్రసంగాలు చేసింది. ఈ విధంగా ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు ఇలా అందరూ వెళ్ళిపోయారు. సిఐడి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. నిన్న కూడా అభిషేక్ బెనర్జీ ఇంటికి వెళ్ళారు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.
మ్యాక్సిమం ఫోర్జరీ కేసులో ఇతను జైలుకి అయితే వెళ్ళడం ఖాయం. మమతా బెనర్జీని కూడా ఏదో ఒక కేసులో ఇరికిస్తారు. ఆర్జీకార్ మెడికల్ కాలేజ్ యొక్క ఇష్యూను కూడా మళ్ళీ రీఓపెన్ చేశారు. దాని గురించి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. 5-6 స్కామ్స్ ఉన్నాయి. దేంట్లో ఏదో ఒక దాంట్లో మమతను అభిషేక్ను ఇరికిస్తారు. అండ్ ఈ ఫోర్జరీ స్కామ్ ఉంది కదా, దీంట్లో జైలు శిక్ష పెద్దగా పడకపోయినా కూడా అంటే నమ్మకం పోయింది. ఎమ్మెల్యే ఎంపీలలో నమ్మకం పోయింది. ఇలా ఫోర్జరీ ఎవరు చేయరు. ఆ ఫోర్జరీ చేసిన పేపర్ను వీళ్ళ కాన్ఫరెన్స్ చూడండి, స్పీకర్కే వెళ్ళి సబ్మిట్ చేశారు. 1-2 కాదు, 70 ఎమ్మెల్యేలలో 50 ఎమ్మెల్యేల సిగ్నేచర్స్ను ఫోర్జరీ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ నమితా బెనర్జీ అనే పేరు ఉందనుకోండి, నమితా బెనర్జీ అనే సిగ్నేచర్ టైప్ రాయలేదు, బోల్డ్ లెటర్స్తో నమితా బెనర్జీ అని రాశాడు. ఇంత ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నాడేంటి, ఇతని కింద మేమెందుకు పని చేయాలి అని చెప్పి పెద్ద పెద్ద ఎంపీలు 30-40 ఇయర్స్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు. లిటరలీ టీఎంసీ పార్టీ పనైపోయింది, ఇక క్లోజ్ చేసుకోవాల్సిందే అనే విధంగా పార్టీ అధపాతాళానికి పడిపోయింది. అంటే తమిళనాడులో, కర్ణాటకలో, ఈవెన్ ఒడిశాలో, జమ్మూ కాశ్మీర్లో పెద్ద పెద్ద పార్టీస్ ఓడిపోతాయి, బట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాయి, చాలా స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అవుతాయి. బట్ మమతా బెనర్జీ పేలవంగా ఏమీ పర్ఫామ్ చేయలేదు. 294 సీట్స్లో 80 సీట్స్ దక్కించుకుంది. 28 ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో కూడా 20కు పైగా ఎంపీలు ఉన్నారు. అంటే ఈవిడ చాలా స్ట్రాంగ్గానే ఉంది అండ్ చాలా స్ట్రాంగ్గా ఫైట్ కూడా చేసింది. ఓట్ చోరీ జరిగింది, 100 కాన్స్టిట్యుయెన్సీస్లో ఇష్యూస్ జరిగాయని చెప్పి ఈవిడ పోరాడింది. స్ట్రీట్స్కి వెళ్తా పోరాడతా అని చెప్పింది. మమతా బెనర్జీ డీప్ స్టేట్ను కూడా ఎంగేజ్ చేసింది. మార్కో రూబియోను రప్పించుకొని ఏవేవో చేసింది, చాలా సర్కస్ చేసింది. బట్ అభిషేక్ బెనర్జీ ఎక్స్పీరియన్స్ లేకుండా ఆ సిగ్నేచర్ సబ్మిట్ చేయడం వల్ల ఈ సిగ్నేచర్ ట్రాప్లో అందరూ పడ్డారు. జూన్ 10, 2026 రోజు అలీపూర్ కోల్కతాలోని మల్టీ స్టోరీ గవర్నమెంట్ బిల్డింగ్లో, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క స్ట్రాంగ్ రూమ్స్, ఈవీఎంస్ ఉన్న బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇది యాక్సిడెంటా, సబోటోజా, కావాలనే కాల్ చేశారా అనేది తెలియదు. సిట్ ఇన్వెస్టిగేషన్ను కూర్చోబెట్టారు. ఇక్కడ ఈ బిల్డింగ్లో ఆల్రెడీ పవర్ అనేది కట్ అయింది. 3rd and 4th ఫ్లోర్స్లో మిస్టీరియస్గా ఫైర్ జరిగింది. ఆ ఫైర్ తర్వాత 9th and 10th ఫ్లోర్స్లో ఈవీఎం మిషన్స్ ఉన్నాయి. సడన్గా 3rd, 4th నుండి డైరెక్ట్గా 9th and 10th ఫ్లోర్స్లో ఈవీఎంస్ మిషన్స్ మొత్తాన్ని కాల్ చేశారు. పవర్ షార్ట్స్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ జరగవచ్చు. బట్ పవర్ కట్ అయిన తర్వాత ఎందుకని ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, కావాలనే ఈ ఈవీఎం మిషన్స్ను కాల్ చేశారా? 45 days డెడ్లైన్ అనేది ఉంటుంది. May 4th రిజల్ట్స్ వచ్చాయి. 45 days లోపు ఎవరైనా అపీల్ చేయొచ్చు. ఎలక్షన్లో రిగ్గింగ్ జరిగింది, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి అపీల్ చేస్తే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో ఈ 10 కాన్స్టిట్యుయెన్సీస్లో ఎవరే కానీ ఇన్వెస్టిగేషన్ చేయకూడదు అని చెప్పి ఈవీఎం ఆధారాలన్నింటినీ కాల్ చేశారా? సబోటాజ్ యాంగిల్ ఏమైనా ఉందా? 4 మెంబర్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను కూర్చోబెట్టారు. సిట్ దీన్ని విచారిస్తోంది. ఒకవేళ కావాలనే దీన్ని ధ్వంసం చేశారు అంటే ఎవరు దీన్ని చేశారో వాళ్ళను అరెస్ట్ చేయాలి. బీజేపీ పార్టీ అయినా, టీఎంసీ పార్టీ అయినా, ఎవరు దీన్ని వెనుకున్నా, ఈసీఐ ఉన్నా కూడా జెన్యూన్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. తప్పు ఎవరు చేసినా తప్పే. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. పై చెప్పిన టాపిక్ అర్థమైంది అనుకుంటున్నా. మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ తీసుకొచ్చారు. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. లాస్ట్ డే June 15th, ఇంకా 3 days మాత్రమే మిగిలి ఉంది. లింక్ను క్లిక్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు దీన్ని షేర్ చేయండి.